దేశంలో ఎవరు తీసుకురాని రిఫార్మ్స్ నేను తీసుకొస్తా అని చెప్పి భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ భూ ప్రక్షాళన కాలంలో గతంలో ఏ కాలమ్స్ అయితే ఉండదు, ఒక కబ్జా కాలం అనేది తీసేసి ఇన్ని కాలాలు ఎక్కడని చెప్పి కబ్జా కాలం తీసేసి తెలంగాణ ప్రాంతంలో మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, పోరాటాల ఫలితంగా వచ్చిన భూములు కావచ్చు, దొరల దగ్గర సేవ చేసినప్పుడు తక్కువ ధరకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, అనేక సంవత్సరాల క్రితం కొనుక్కొని సాగు చేసుకున్న భూములు కావచ్చు, ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ రికార్డ్స్ లేకపోవడం వల్ల, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల అవన్నీ కూడా మాయమైపోయి ఏ పేద ప్రజలైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేక మా భూమే కదా ఇది ఎక్కడికి పోతుంది, నేను వెతకపోయేది కాదు కదా అని చెప్పి నమ్మకంతో ఉన్నారు. అలాంటి పేద రైతుల కళ్ళల్లో మట్టి కొట్టిండు ఈ భూ ప్రక్షాళన ద్వారా. వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు చివరికి తాత అమ్ముకొని పోతే కొడుకు పిల్లల భూమి రికార్డులు వచ్చినాయని చెప్పి ఊరోళ్ళ ద్వారా సమాచారం చేసుకొని మాకు భూమి ఉందట అని చెప్పి సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న భూములు దిక్కు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత వేదన అనుభవించిందో, ఎన్ని ఇబ్బందులు పడరో అనుభవించిన రైతుకే తెలుస్తుంది. చివరికి ఆ భూముల్ని వాళ్ళ పేద పట్టా చేసుకోవడానికి యజమాని యొక్క సంతకం కావాల్సినప్పుడు 10,000 రూపాయలు కొన్న భూమి ఇవాళ 10 లక్షల రూపాయలు అయిందని చెప్పి విలువగట్టి 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ సంతకాలు పెట్టి ఆ భూములు వాళ్ళకు రాదు. 15 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో చేర్చినట్టు వాళ్ళు అమ్మకాలు కానీ కొనుగోళ్లు కానీ లేకపోవడం వల్ల భూములు అమ్ముకొని చదివించుకోవాలనుకునే వాళ్ళకు, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళకు, ఇతర అవసరాలు తీసుకునే వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక పోయినట్టుగా కేసీఆర్ గారి భూ ప్రక్షాళన పేద రైతుల కళ్ళలో మట్టి కొట్టింది. ఇవాళ ధరణి పోర్టల్ తెచ్చింది, ఇదో కరప్షన్ లేకుండా ధరణి పోర్టల్ అని చెప్పి తెచ్చింది. ఈ ధరణి పోర్టల్ వచ్చినప్పుడు చాలామంది అభిప్రాయం వెలిపించారు. భూమి సమస్య అనేది చాలా కీలకమైన సమస్య, ఆత్మగౌరవానికి ప్రతీకగా చూస్తుంది. ఇది గజం భూమి కోసం రక్తాన్ని పంచుకునే అన్నదమ్ములను చంపుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో భూమి జోలికి పోవడం అంటే ఇది కాదు. అన్ని రకాల హంగులు ఉంటే మాత్రమే ఈ పని చేయాలని చెప్పి చాలామంది చెప్పారు. అయినా ఎవరి మాట వినకుండా నాకెవరు చెప్పటంలో నాకే అన్ని తెలిసిన వ్యక్తిలో ఇవాళ ధరణి అనే పోర్టల్ తెచ్చింది. ఈ ధరణి అనే పోర్టల్లో కొన్ని సర్వే నంబర్లు మాయమైపోయింది. అవి ప్రొహిబిటెడ్ లిస్టులో లేవు, సవ్యంగా ఉన్న లిస్టులో కూడా లేవు. కొన్ని లక్షల ఎకరాల భూములు ప్రొహిబిటెడ్ లిస్టులు లేవు, సవ్యంగా ఉండే లిస్టులు లేవు. ఇప్పటికీ అక్కడ ఉంది. అవి కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం అక్కడక్కడ కాలువల కోసమో ప్రాజెక్టుల కోసమో ల్యాండ్ అక్వైర్ చేస్తే, ఇతర అవసరాల కోసం ల్యాండ్ అక్వైర్ చేస్తే, ఆ అక్వైరీ చేయబడ్డ సర్వే నంబర్లో ఒక 10 గుంటల భూమి అక్వైర్ చేసిన ఆ సర్వే నెంబర్లో 50 ఎకరాల భూమి ఉన్న 100 ఎకరాల భూమి ఉన్న ఆ భూమిని మొత్తం నిషేధించిన జాగ్రత్తలు పెట్టింది. గతంలోనే ఈ ప్రాజెక్టుల కింద కాలువల కింద ఉన్న భూములకు స్పెషల్గా పర్మిషన్ తెచ్చుకొని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎక్కడ కూడా ఎవరికి దరఖాస్తు చేయాలో ఎట్లా బయటకు వస్తుందో తెలియని పరిస్థితి అయోమయంలో కొట్టాడుతున్నారు. స్వతంత్ర సమరయోధులు కానీ వాళ్ళ భూములన్నీ కూడా 10 ఏళ్ళ తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఉంటుంది వారికి.
ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టింది. అట్లనే ప్రైవేటు వ్యక్తుల మధ్య కనుక ఏదైనా భూమి కిరికిరి నుండి కేసు నడిస్తే ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ అవుతుందో, సపోజ్ ఒక 2 ఎకరాల భూమి మీద ఆ సర్వే నెంబర్లో కిరికిరి ఉంటే ఆ సర్వే నెంబర్లో కనుక ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఆ మొత్తం భూమి కూడా దీనికి నిషేధిత జాబితాలో పెట్టి. మూడవది, ఒకవేళ ఆధార్ లింక్ రాకముందు ఎక్కడ రైతు చచ్చిపోతే, ఆధార్ లింక్ రాకముందు రైతు కనుక చచ్చిపోతే ఆ భూమి దానిలో రికార్డు కాలేక ఆధార్ అనుసంధానం చేయాలి కాబట్టి రికార్డు కాదు. ఇలా వాళ్ళ భూములు అట్లే గలత అయిపోయింది. అసైన్డ్ భూముల విషయంలో విరాసత్ కోసం అవకాశం ఇచ్చింది, కానీ సాఫ్ట్వేర్ సమస్యలు అప్పుడు ఉండడం వల్ల అధికారుల యొక్క తీరికలేనితనం కావచ్చు, సాఫ్ట్వేర్లో వచ్చిన సమస్యలు కావచ్చు, అలాంటి అసైన్మెంట్ భూములన్నీ కూడా ఆధార్ దాంట్లో ఎక్కలేదు. అవన్నీ కూడా ఏమైనా ఉన్నాయి. అటు రికార్డులో ఉన్నటువంటి భూములు లేవు, నిషేధించబడిన జాబితా లేకుండా అది త్రిశంకు సర్కల్లో ఉన్నట్టు ఒకటే పేరు ఉంటుంది. ఒక ఊర్లో సమ్మయ్య అనేటువంటి 3 రైతులకు ఉంటే ఒక్కొక్కసారి సర్వే నెంబర్ ఉన్న భూములను ఒకరి మీద ఎక్కింది, ఒకరి మీద ఎక్కించాల్సిన ఎక్స్టెంట్ ఇంకోటి ఎక్కించింది, ఒకరి భూమిని ఒకరికి ఎక్కించింది. వాటి మీద దరఖాస్తు చేసుకుంటే ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, కలెక్టర్ కూడా అధికారం లేదు. ఇట్లాంటి చిక్కుముడులను పరిష్కరించేటువంటి అధికారం కూడా లేదు. అదేవిధంగా పిఓబి నిషేధిత భూములు కొన్ని వేలు, దాదాపు నాకు తెలిసి 15 లక్షల ఎకరాల మీద 60,000 అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి. ఇట్లాంటి రకరకాల సమస్యల గురించి, ధరణి తెచ్చిన తండాల గురించి, సమస్యల గురించి ఇవాళ ఎక్కడ కూడా పరిష్కారం లేదు. యూనివర్సిటీల కోసం ఆ భూములు రకరకాల పద్ధతుల చిక్కుకుంటే యూనివర్సిటీల కోసం కోట్లాది రూపాయలు లంచాలు ఇస్తే తప్ప బయటకు వచ్చే పరిస్థితి. 10 గుంటల కోసం 100 ఎకరాలు నిషేధించే జాబితాలు పెట్టిండు, 5 గుంటల కోసం 18 ఎకరాలు పెట్టిండు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడనే భూమి ప్రక్షాళన పేట కొంత, ధరణి పేట కొంత, రైతుల్లో కళ్ళల్లో మట్టి కొట్టి ఇవాళ రైతుల జీవితాలతో జరగడం మాత్రం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే నిష్ణాతులతో కూర్చొని ఈ ధరణిలో ఉత్పన్నమైన సమస్యలు కూడా చర్చించుకొని రైతాంగాన్ని దీని నుంచి బయటపడేయాలని చెప్పి కోరుతున్నా. లేనట్లయితే ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణాలలో ల్యాండ్ లావాదేవీ జరగట్లే. 10 కోట్ల రూపాయల విలువ భూమిని ఈ సమస్యల వల్ల 4 కోట్లకు 5 కోట్లకు బ్రోకర్లకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కోపలకు అనేక మంది వచ్చి నాకు ఆపద ఉంది, నేను అమెరికా పోవాలి, నాకు ఆపద ఉంది, నా కొడుకు చదువుకోవాలి, నా ఆపద ఉంది, నా బిడ్డ పెళ్లి చేయాలని చెప్పి ఇట్లాంటి కాంప్లికేటెడ్గా ప్రభుత్వం క్రియేట్ చేయబడ్డ కాంప్లికేషన్ ఎక్కువని ఇలా అమ్మకుండా 40%, 50%, 60% అమ్ముకునే పరిస్థితి. ఒకటేమో వర్షాకాలం ధాన్యం తీసుకునేది, అంటే కొనేది కటప్ రేట్ ఉంటుంది. కొన్న తర్వాత రైస్ మిల్ పోతుంది. రైస్ మిల్లర్ మళ్ళీ ప్రభుత్వానికి పెట్టే కటప్ రేట్ ఉంటుంది. ఇలా సపోజ్ ఇప్పుడు ఈ వడ్లు ఉన్నాయి, వర్షాకాలం వడ్లు ఉన్నాయి. ఈ వర్షాకాలం వడ్లు ఎప్పటిలోపు ఇవ్వాలి బియ్యం వాళ్ళు? జూన్ మాసం వరకు ఇవ్వాలి. అంటే డిసెంబర్ మాసంలోపు వచ్చేటువంటి వడ్లను బియ్యంగా మార్చి జూన్ వరకు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే మిల్లింగ్ కెపాసిటీ కూడా లేదు, అవుట్డేటెడ్ మిల్ అయిపోయింది. మిల్ల కదా క్రషింగ్ చేసే కెపాసిటీ కూడా లేదు. కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పరంగా కూడా ఆలస్యం ఎక్కడ జరుగుతుందంటే రైల్వే రేకులు దొరకక, సకాలంలో రైల్వే రేకులు దొరకకుండా, ఎఫ్సీఐలో అప్పుడప్పుడు స్థలం లేకపోవడం కొంత ఇబ్బంది అవుతున్న కూడా వాస్తవం. ఇవన్నీ కూడా నెల రోజులు 2 నెలల్లో గవర్నమెంట్ పరంగా ఇచ్చిపుచ్చుకునే దూరంలో
జూన్ వరకు కటాఫ్ రేటు 2,000 పెంచలేం. కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేది. ఇవన్నీ చర్చనీయ అంశాలు కాదు. ఇది బియ్యం 13 లక్షల బాకుండా 14 లక్షల బాకుండా రేటు దొరికినప్పుడు, స్పేస్ ఉన్నప్పుడు, క్రషింగ్ చేసే మిల్లులు ఉన్నప్పుడు తప్పకుండా కోత పెద్ద ఇష్యూ కాదు. కేంద్రం పట్టించుకోవాల్సిన ఇష్యూ కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకునే ఇష్యూ కాదు. రైతాంగం సతాయించే ఇష్యూ కాదు. రెండో మాట ఏంటంటే ఇవాళ ఈ వడ్లు 3 రెట్లు పెరిగినాయి అంటున్నారు. ముఖ్యమంత్రి గారి లెక్కలు చెప్పాలంటే 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఇలా 1,50,00,000 పెరిగినాయి, 1,20,00,000 పెరిగినాయని చెప్తున్నారు. అంటే ఇంత మిల్లింగ్ కెపాసిటీ రాలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.